అలాగే ఇంకోటి ఉపవాస ప్రార్థన గురించి బోధించాడు ఆయన 16వ వచనం నుంచి 6వ అధ్యాయం 18వ వచనం వరకు ఉన్నటువంటి అంశము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముక్కలై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టుగా మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడేవాళ్ళని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడేవాళ్ళని. నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. పబ్లిక్ గా నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పకు, దూలాన్ని పెట్టుకున్నట్లే పబ్లిక్ గా నువ్వు ఉపవాసం ఉంటున్నానని చెప్పి నీవు విస్తారంగా ప్రపంచం మొత్తానికి ఈ నెలలో ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనలు ఇవి. ఉపవాసం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న వారికే తెలియపరచద్దంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారు నేడు తెలియపరుస్తున్నారు. అంటే వీరి కంటిలో ఉన్నటువంటిది ఏంటిది? దూలం తీయబడలేదు, వారు ప్రమోట్ కాలేదు, 5th క్లాస్ నుంచి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు. కానీ వారు ఏమైపోయారంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి తర్వాత పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి కూడా చెప్పేసేవారిగా అయిపోతున్నారు. ఇది తప్పు, ఇది వారికి బోధించేవారైపోతున్నారు. వీరి కంట్లో దూలం ఉంది, వీరు చేయకుండా చేస్తున్నారు. అది ఉపవాసాన్ని సీక్రెట్గా చేయాల్సినటువంటి వారు చేయట్లేదు. అలాగే పరలోక సంపద ఉంది, భూలోక సంపద మనకు వద్దు అని చెప్పబడుతుంది. 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగల కర్ణము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడే నీ హృదయం కూడా నుండును. నీవు పరలోకంలో సంపాదించుకో. పరలోకంలో సంపాదించుకోవడం అంటే నీకు ఇక్కడ భూలోకంలో కనబడదు. అంటే నీకున్నది కూడా నీ సహోదరులకి కానీ ఇరుగు పొరుగు వారికి కానీ సహవాసంతో ఉన్నటువంటి సహవాసులకే కానీ అన్యులైనటువంటి వారికి కూడా నీ ధనాన్ని ఇచ్చి నువ్వేం చేస్తావంటే పరలోకంలో నువ్వు ధనానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ భారతదేశ కరెన్సీ అమెరికాకి వెళ్ళాలంటే అమెరికా డాలర్స్ని మార్చుకుంటారు. అలాగా మనం మార్చుకోవాలని చెప్పి ఒక నడక మనకి కనబడుతుంది కదా భూలోకంలో. అది పరలోకానికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. నమ్మరా? కాబట్టి బిఈడి మీరు దూలాన్ని తీసుకోవాల్సినటువంటి వారైనప్పుడు చెప్తున్నటువంటి మాట. అలాగే శరీరం యొక్క వెలుగు 22-23 వచనాలు. 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో వెలుగు ఉండాలి, కానీ నీ కన్ను చెడినదైతే ఏంటంటే లోకాన్ని మొత్తాన్ని చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా పెద్దది కావాలి, ఇంకా ఆత్మలు కావాలి, ఇంకా పెద్ద మందిరం కావాలి, ఇంకా లక్షల కోట్లు అని ఎందుకు వస్తుంది? కన్ను చెడిపోయింది. ఎందువల్ల? అది చూసింది ఏంటిది? అదే లోకంలో ఉన్నటువంటి పెద్ద వాటిని అది చూడటం వల్ల నీకేమవుతుంది? నీలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవట్లా. అలా చూసే కన్ను నీలోంచి పోవాలి. ఎవరి పని అది? దేవుని పని. ఆయన పెద్ద సంఘం ఇస్తే తీసుకో, జనం ఇస్తే చెప్పు, సత్యం చెప్పాలి కదా. నా కంట్లో దూలం లేకుండా ఎదుటివాడి కంట్లో నలుసు తీయడానికి 1 కోటి మందిని ఎదరపెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? నీ దూలమే కదా వారికి అడ్డం వస్తుంది, నీ సంపదే కదా వారికి అడ్డం వస్తుంది. ఎలా కుదురుతుంది? దేవుని వాక్యం ఇంత వివరంగా చెప్తుంది. నువ్వు వెలుగుగా ఉండాలి. శరీరం యొక్క వెలుగంటిది. కన్ను చెడిపోతే శరీరానికి చీకటి. వెలుగుగా ఉండవలసినటువంటి వారు మీరు ఎవరు? ఉప్పుగా వెలుగుగా ఉండవలసినటువంటి వారు. 5వ అధ్యాయంలో 13-16 వరకు ఉన్నటువంటి వచనాలు చెప్తున్నాడు ఆయన. మీరు ఉప్పుగా ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉన్నారని. మరి మీ కన్ను చెడిపోతే గనక మీకేమవుతుందంటే చీకటి. వెలుగు చీకటి అయి ఉండుట, ఆ చీకటి ఎంతో గొప్పది. అది ఎంతో ఆ చీకటి నిన్ను ఇక నీలో ఉన్నటువంటి దూలాన్ని తీయలేదు, కానీ నలుసును తీసేస్తానని చెప్పినట్టుగా నువ్వు కనబడతావు.